నా పేరు పెద్దిరాజన్. సార్ ఇప్పుడు నారా లోకేష్ గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎంచేతంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈవేళ యువతని పార్టీలోకి తీసుకురావాలన్న ఆయన యొక్క నిర్ణయం గాని, నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా దూరదృష్టితో ఆలోచించి ఈయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటం యువతలో ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం కలిగింది ఆంధ్రప్రదేశ్‌లో. ఎంచేతంటే ఈవేళ ఆయన లోకేష్ గారంటే ఒక పరిమిత చెందిన నాయకుడిగా ఈవేళ ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. ఆయన్ని ప్రతిపక్ష నాయకులు అనేక విధాలుగా దుర్భాషలాడారు. ఈవేళ ఆయన విమర్శించడానికి ఆళ్ళకి తెలుగులో పదాలు దొరకట్లేదు. అంటే ఆ విధంగా నాయకుడు పరిమితి చెందిన నాయకుడిగా ఈవేళ ఉద్భవించాడు ఎవరో లోకేష్ బాబు గారు. అంచేత ఈవేళ ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటం నిజంగా మా పార్టీకి కానీ, ఏదైతే తెలుగుదేశం పార్టీ కింద స్థాయి నాయకులకు, ముఖ్యంగా యువతకి చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. చూసుకుంటే నారా లోకేష్ గారు వాళ్ళ టీడీపీ కార్యకర్తల పట్ల ఎటువంటి భరోసా ఇస్తున్నారు, ఎలా ఉంటున్నారు? ఖచ్చితంగా ఈవేళ అసలు ఆయన్ని మాటలు కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ ఈవేళ మాలాంటి రాజకీయాల్లో కొత్తగా వచ్చిన నాయకులకు కానీ, యువతకు కానీ ఎట్లా ఉందంటే, ఆ రోజు వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఒక బీసీ వర్గానికి రాజకీయ భవిష్యత్తు చూపించడం కానీ, లేకపోతే పార్టీకి పనిచేసిన వాళ్ళకి భరోసా ఇవ్వటంలో కానీ, ఆ భరోసా నిలబెట్టుకోవడంలో కానీ సేమ్ టు సేమ్ వాళ్ళ తాతగారిలాగా లోకేష్ గారు పనిచేయడం మాకు చాలా హ్యాపీగా, సంతోషంగా, ధైర్యంగా ఉంది మాకు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కదా నారా లోకేష్ గారు, మరి ఆ పదవికి ఆయన అర్హుడేనా అంటారు? ఖచ్చితంగా అర్హుడు. ఈవేళ పార్టీలో ఉన్న వాళ్ళే కాకుండా ప్రతిపక్ష నాయకులు కూడా ఈవేళ అసలు అతని పనితీరుకి తగ్గ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటం మనకు కూడా భవిష్యత్తులో కొంచెం ఇబ్బంది వస్తాయని చెప్పి ప్రతిపక్షంలో మాట్లాడుకునే విధానాలు మేము వింటున్నాం. ఈవేళ చూసుకుంటే వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా దానికి చెందిన నాయకులందరూ కూడా లోకేష్ రెడ్ బుక్ రాశాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు, అరాచక పాలన చేస్తున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అటు వైసీపీ వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. దాన్ని ఇవన్నీ వాళ్ళకి విమర్శించడానికి విమర్శలు దొరక తప్ప, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్లో రాశారు. ఆ రోజు ఏదైతే పొరపాట్లు, ఆ ప్రభుత్వంలో పొరపాట్లు చేస్తున్న నాయకులు కానీ, ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏదైతే దాడులు కానీ, అదేవిధంగా కొంతమంది చంపేశారు, అవి కూడా మీకు తెలుసు. చంపేసిన విధానాలు కానీ, ఆ యొక్క పార్టీలో వాళ్ళు చేసిన దుర్మార్గాల్ని ఆ పుస్తకంలో రాయటం. రెడ్ బుక్ అంటే మీరు చేసిన తప్పులు అందులో రాసామని తప్ప, దీన్ని కక్షపూరిత రాజకీయాలు చేయడం అంటే అప్పుడే 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఈ 2 సంవత్సరాల్లో ఎంతోమందిని మీకు తెలుసు, అమ్మనాభూతులు తిట్టిన వైసీపీ నాయకుల్ని ఇప్పటికి కటకటాలకు పంపించేయాలి. కానీ ఆయన ఒక నిబద్ధతతో, ఇవాళ అధికారంలోకి వచ్చాం, మనం వంగి ఉండాలి, ఎప్పుడు కూడా మనం అధికారంలో ఉన్నాం తల ఎగరేసి తిరగడం కానీ, ఎప్పుడు కూడా ప్రజలకు సేవకులుగా మనం ఉండాలని చెప్పి ఆయన నిజంగా ఆ వయసులో అంత పరిమితంగా మాట్లాడటం చాలా గ్రేట్. రెడ్ బుక్ అనేది వాళ్ళు విమర్శించినా తప్ప, రెడ్ బుక్లో ఏదైతే రాజ్యాంగ విధానాలను బట్టి నిజంగా ఆ రోజు రాజ్యాంగ విధానాలని ఆయన దాటి బలంతో చేసిన పనుల్ని రెడ్ బుక్లో రాయడం జరిగింది. అంతే. నారా లోకేష్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? అసలు నెంబర్ వన్గా చేస్తున్నారు. ఏం చేద్దంటే పవన్ కళ్యాణ్ గారు వారు నిజంగా ఒక తోడుగా, ఒక అన్నగారిలాగా ఆయనకుంటాం. అదేవిధంగా ఈవేళ లోకేష్ బాబు పరిపాలన అంటే ఏదైతే ఒక నియోజకవర్గం ఉందో, ఆ నియోజకవర్గంలో కింద స్థాయి నాయకుల పరిస్థితి ఏంటి, ఏ నాయకుడు ఎట్లా పనిచేస్తున్నాడు, ఈరోజు ఆయన దగ్గర ప్రతిదీ కూడా పలానా నియోజకవర్గంలో పలానా మండల ప్రెసిడెంట్ ఏం పని చేశాడు అనేది ఆయన బుక్లో ఉంటుంది. అంటే ఇతను ఏ విధంగా కష్టపడుతున్నాడు అనేది అంత ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది. అంటే ఆ విధంగా దూసిపోతున్నారు పార్టీలో. అసలు ఆయన ఇంకా అసలు సమస్య లేదు, నెంబర్ 1 నాయకుడు లోకేష్ బాబు గారు, అందులో నో డౌట్. భవిష్యత్తులో నారా లోకేష్ గారిని ఎటువంటి పదవిలో చూద్దాం? అది పార్టీ నిర్ణయిస్తుంది. ఇప్పుడు మేము చెప్పడం కూడా, ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నాం. మనం ఎన్డీఏలో ఉన్నప్పుడు అది పార్టీ అంతర్గత విషయాలు, అవి మేము పార్టీలో ఉండి పార్టీలో లేని వాళ్ళు కూడా ఆ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రేపొద్దున్న 75వ జన్మదినం జరుపుకుంటున్నాం. మేమంతా కూడా రేపు ఒక పండుగ వాతావరణంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. పాలకొల్లు నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు మంత్రివర్యులు రామానాయుడు గారు నాయకత్వంలో రేపు ఉదయం రక్తదాన శిబిరాలు, అనేక కార్యక్రమాలు మేము ఈ పాలకొల్లు నియోజకవర్గంలో జరుపుతున్నాం. ఆయనకి ఒక సంక్రాంతి పండుగలా రేపు జరుపుకోబోతున్నాం. ఏదైతే మా మన్యశ్రీ గౌరవనీయులు పెద్దలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.